అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు కొత్త వీడియోస్ని ఛానల్స్ని అయితే పరిచయం చేయడం లేదు. ఇన్ రియాలిటీ స్టడీ మీరు ఐడెంట్ ఫైండ్ ఎనీథింగ్. ఇంకా మీకు తెలిసి మన పురాణాలు ఇతిహాసాల గురించి చెప్పేటువంటి చిన్న ఛానల్స్ కనుక మీకు కనుక తెలుసుంటే కనుక జస్ట్ సజెస్ట్ చేయండి. మనం అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు స్క్రీన్ మీద https://e5q6djn82z అని చెప్పి కనపడతా ఉంది కదా. ఆ లింక్ ని గనక మీకు ఆల్రెడీ కమెంట్ బాక్స్ లో పిన్ చేయడం జరిగింది. ఒకవేళ గనక ఈ రోజు రెండు సర్గల్లో నేను కొంత భాగాన్ని చదువుతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జస్ట్ ఆ లింక్ ని క్లిక్ చేయండి. మీ దగ్గర రామాయణం బుక్ ఉన్నట్లయితే గనక you can join there and you can read with us at this point of time. సో ఇప్పుడైతే 23వ సర్గతోటి మనం ఈరోజు మొదలు పెడుతున్నామండి. నిన్న విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుడికి అలాగే లక్ష్మణుడికి కూడా బల అతిబల అనేటువంటి విద్యల్ని ప్రసాదించడం జరిగింది. ఇప్పుడు మనం 23వ సర్గ. విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరియు సంగమ ప్రదేశమున గల పవిత్ర ఆశ్రమమునందు ఒక రాత్రి గడుపుట. రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశ్రయపై పవలించియున్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను. కౌసల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడివై జన్మించిన ఓ రామ, తూర్పు దిక్కున ఉషఃకాంతులు విలసులుచున్నవి. ఓ పురుష శ్రేష్ఠ, లెమ్ము, స్నాన సంధ్యాది వందనాది నిత్య కర్మలను ఆచరింపుము. విశ్వామిత్ర మహర్షి నుడివిన గంభీర వచనములను పాటించి వీరులైన ఆ రాజకుమారులు స్నానమునర్చి సూర్యునకు అర్ఘ్య ప్రదానములు అర్పించిరి. దేవతలకును ఋషులకును తర్పణములు ఇచ్చిరి. మంత్రరాజమైన గాయత్రిని జపించిరి. మిక్కిలి పరాక్రమశాలురైన రామలక్ష్మణులు ఈ విధముగా ప్రాతకాల కృత్యములైన సంధ్యోపాసనాదులను నిర్వర్తించిరి. పిదప తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై ఆయన ముందు నిలబడిరి. పిమ్మట గురువుగారి వెంట ప్రయాణము చేయుచున్న ఆ మహావీరులు పవిత్రమైన సరియూ నది, దివ్యమైన గంగా నదిలో సంగమించు పుణ్య ప్రదేశమును చూచిరి. వారు ఆ నదీ సంగమ ప్రదేశమున పవిత్రమైన ఒక ఆశ్రమమును చూసిరి. అచట దివ్య తేజస్సు గల ఋషులు వేల కొలది సంవత్సరములు తీవ్రమైన తపస్సును ఆచరించి ఉండిరి. రామలక్ష్మణులు ఆ పవిత్రాశ్రమమును చూచి ఎంతయో సంతసించిన వారై మహాత్ముడైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. ఓ మహాత్మా, ఈ పుణ్య ఆశ్రమము ఎవరిది? ఇక్కడ నివసించు మహాపురుషుడెవరు? ఈ విషయములను అన్నిటినీ వినుటకై మేము మిక్కిలి కుతూహలముతో ఉన్నాము. మునీశ్వరుడి వారి మాటలను విని, ఓ రామ, పూర్వము ఈ ఆశ్రమము ఎవరిదో తెలుపదను వినుము అని చిరునవ్వుతో పలికెను. సుందరమైన శరీరము గల కందర్పుడు అని వాడు గలడు. అతన్ని పండితులు కాముడు అని పిలుతురు. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఇచ్చట సమాధి నిష్ఠుడై అవిచ్ఛిన్నముగా తపమాచరించుచుండెను. ఆ సమయమున దుర్బుద్ధి అయిన కాముడు ఆయన తపస్సునకు భంగము కలిగించెను. అంతట మహాత్ముడైన శివుడు ఆ కామునిపై హుంకరించెను. ఓ రఘునందన, కుపితుడైన శివుని యొక్క కంటి మంటలకు ఆ దుర్మతి యొక్క శరీర అవయములు పూర్తిగా దగ్ధములైపోయెను. మహాత్ముడైన పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయు భస్మము కాగా అంతటి కాముడు అశరీరుడయ్యను. అది మొదలుకొని మన్మధుడు అనంగుడు అను పేరుతో ప్రసిద్ధుడయ్యను. మన్మధుడు తన అంగములను ఛేదించిన కారణముగా శ్రీమంతంబగు ఈ దేశము అంగదేశము అని ప్రసిద్ధి వహించెను. ఈ ఆశ్రమ ప్రదేశమున శివుడు తపస్సు చేసినందుకు ఇది పవిత్రమైనది. ఈ మునులు శివభక్తులు, నిరంతరము ధర్మపరాయణులు. వారికి ఎట్టి పాపములు అంటవు. పుణ్యాత్ముడు అయినటువంటి ఓ రామ, పవిత్ర గంగా సరయూ నదుల సంగమ స్థానంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమం నందే మనం ఈ రాత్రి గడుపుదాం. గంగా నదిని రేపు దాటుదాం. ఓ నరోత్తమ, మనమందరం శుభ్రముగా స్నానాధికారులను నిర్వర్తించి జపధ్యానాల్ని ముగించుకుని హోమకార్యాల్ని పూర్తి చేసుకుని ఈ పవిత్రాశ్రమంలో ప్రవేశిద్దాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు ఇట్లా సంభాషించుకుంటూ ఉండగా ఆశ్రమంలో ఉన్నటువంటి మునులు తమ తప ప్రభావంతో దూరదృష్టితోటి వారి ఆగమనాన్ని గుర్తించి పరమ ప్రీతితోటి పులకితులై అక్కడికి వెళ్ళడం జరిగింది.
ఆ మునులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారాలను ఆచరించారు. ఆ తర్వాత వారు రామలక్ష్మణులకు కూడా అలాగే అతిథి మర్యాదలను కావించారు. విశ్వామిత్రుడు ఆ మునులతోటి కుశల ప్రశ్నలతోటి కావించారు, ఆదరించారు. ఆ తర్వాత వాళ్ళు కథలతోటి విశ్వామిత్రుణ్ణి, శ్రీరాముణ్ణి, లక్ష్మణుని కూడా రంజింపజేశారు. వాళ్ళందరూ ఏకాగ్రతతోటి నియమపూర్వకంగా సంధ్యోపాసన గావించారు. స్థానికులు, నియమనిష్ఠులతో జీవించేటువంటి వాళ్ళు అయినటువంటి ఆ మునులతో కూడి విశ్వామిత్ర, రామ, లక్ష్మణులు ఆ ఆశ్రమానికి చేరి ఆ రాత్రి అక్కడనే హాయిగా గడిపారు. ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్ర మహాముని ముద్దులు మూటగట్టేటువంటి రాజకుమారుల్ని మనోహరమైనటువంటి కథలతోటి రంజింపజేయడం జరిగింది. వాల్మీకి మహర్షి విరచితమై శ్రీ రామాయణం నందలి బాలకాండలో 23వ సర్గ సమాప్తం. ఈ 24వ సర్గలో గంగా సరయూ నదుల యొక్క సంగమ ప్రదేశం గురించి, అదే రకంగా మలద కరుస ప్రదేశాల యొక్క ఆవిర్భావం గురించి, అక్కడ తాటకి యొక్క నివాసం గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడికి చెప్పడం, శత్రువులను పరిమార్చగల రామలక్ష్మణులు స్వచ్ఛమైనటువంటి సూర్యకాంతులతో నిర్మలంగా ఉన్నటువంటి ప్రాతకాలం నందు సంధ్యోపాసనాది కార్యక్రమాలని ముగించుకున్న వాళ్ళై విశ్వామిత్రుడిని అనుసరిస్తూ గంగా నదీ తీరానికి చేరుకున్నారు. వ్రతనిష్టాపరులు, మహాత్ములు అయినటువంటి ఆ మునులందరూ కూడా ఓ చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహామునితోటి ఇలా చెప్పారు: ఓ మహాముని, ఈ రాజకుమారులు మీరు కూడా ఈ నావను అధిరోహించండి. కాల విలంబం కాకుండా సుఖంగా ప్రయాణం చేయండి అని చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు అలాగే అని చెప్పి సాదరంగా ఆ మునుల్ని వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత ఆయన రామ లక్ష్మణులతో కూడి సాగరంలో కలిసేటువంటి గంగానదిని దాటడం జరిగింది. నావ నది యొక్క మధ్య భాగానికి చేరగానే అలల తాకిడికి చెలరేగినటువంటి ఒక మహాధ్వని రామలక్ష్మణులకి వినపడింది. అప్పుడు శ్రీరాముడు ఈ నదీ మధ్య భాగంలో జలతరంగాల ఘర్షణ వలన ఉత్పన్నమైనటువంటి ఈ మహాధ్వనికి కారణం ఏమిటి అని చెప్పి విశ్వామిత్రుడిని అడగడం జరిగింది. అప్పుడు ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు శ్రీరాముడి యొక్క మాటలు విని కుతూహలంతో ఆ శబ్దం యొక్క కారణాన్ని ఈ రకంగా చెప్పసాగాడు. నరశ్రేష్ఠుడైనటువంటి ఓ శ్రీరామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో తన మనస్సంకల్పంతో ఒక సరస్సును సృష్టించడం జరిగింది. ఆయన మనస్సు చేత నిర్మించబడింది కాబట్టి ఇది మానస సరస్సు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి వహించింది. దీనికి బ్రహ్మ సరస్సు అనేటువంటి పేరు కూడా ఉంది. ఓకే, కనపడతానే ఉంది మీకు. ఫైన్. దీనికి బ్రహ్మ సరస్సు అనే పేరు కూడా ఉంది. మానస సరస్సు నుండి బయలుదేరి అయోధ్యను కొంతవరకు చుట్టుకొని ప్రవహిస్తున్నటువంటిదే ఈ సరయూ నది. సరస్సు నుండి పుట్టింది కాబట్టి దీనికి సరయూ నది అనేటువంటి పేరు వచ్చింది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించడం వలన ఇది ఎంతో పవిత్రమైంది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించేటప్పుడు నీటి తరంగాల సంఘర్షణ వలన సాటి లేనిటువంటి ఈ మహాధ్వని కలిగింది. ఓ రామ, ఈ నదీద్వయ సంగమానికి శ్రద్ధాధరాలతోటి నమస్కరించు అని చెప్పి చెప్పడం జరిగింది. ధర్మవర్తనులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ రెండు నదుల యొక్క సంగమానికి కూడా నమస్కరించారు. ఆ తర్వాత గంగా నది యొక్క దక్షిణ తీరానికి చేరి వేగంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు జనసంచారం లేని దట్టంగా ఉన్నటువంటి ఆ అడవిని చూసి విశ్వామిత్ర మహర్షిని ఈ రకంగా అడిగారు. విశ్వామిత్ర మహర్షి, ఈ అడవి చొరరానిదిగా ఉంది, కీచురాళ్ల రొదలతో నిండిపోయింది, భయంకరమైనటువంటి క్రూర మృగాలతోటి వ్యాప్తమైంది, దారుణములైనటువంటి భాస పక్షుల ధ్వనులతోటి ప్రతిధ్వనిస్తోంది. ఈ అరణ్యంలో భయంకరంగా కూయించినటువంటి వివిధ పక్షులు, సింహ, వ్యాఘ్ర, వరాహాలు, ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. చండ్ర, నల్లమద్ది, ఏరుమద్ది చెట్లతోటి, మారేడు వృక్షాలతోటి, తుమ్మి, కలిగుట్టు చెట్లతోటి, రేగు చెట్లతోటి సంకీర్ణమై భయంకరంగా ఉన్నటువంటి ఈ యొక్క అడవి పేరు ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. మిక్కిలి తేజస్వి అయినటువంటి విశ్వామిత్ర మహాముని శ్రీరాముడితోటి ఇలా చెప్తున్నారు: నాయన, ఈ కారడవి ఎవరితో నేను చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నారు. ఓ నరోత్తమ, పూర్వకాలంలో ఇక్కడ మలదము, కరూసము అనేటువంటి రెండు దేశాలు దేవనిర్మితాలై ఉండేవి. అవి ధనధాన్య సంపదలతోటి తొలతూగుతూ జనులతోటి కళకళలాడుతూ ఉండేది. ఓ రామ, పూర్వం
ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించిన కారణంగా ఆయనకి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంది. దాని కారణంగా ఇంద్రుడు అపవిత్రుడయ్యాడు. ఆయనని ఆకలి దప్పులు బాధింపసాగాయి. దేవతలు, తపోధనులు అయినటువంటి ఋషులు ఇంద్రుణ్ణి గంగా తీర్థోదకముల చేతను, మంత్రపూతములైనటువంటి కరసోదకముల చేతను స్నానం చేయించారు. దాని వలన అతని అపవిత్రతయు ఆకలి బాధయు తొలగింది. దేవతలు, ఋషులు ఈ ప్రదేశంలో ఇంద్రుడి శరీరానికి ఏర్పడినటువంటి కష్టాన్ని, అశుచిత్వాన్ని, ఆయన యొక్క ఆకలి బాధని కూడా పోగొట్టి ఎంతో ఆనందించారు. అపవిత్రతయు ఆకలి బాధయు తొలగి శుచి అవడం వలన ఇంద్రుడు సంతోషించి వెంటనే ఈ దేశానికి అత్యుత్తమమైనటువంటి ఒక వరాన్ని ఇవ్వడం జరిగింది. నా శరీరం మాలిన్యాలను గ్రహించినటువంటి ఈ రెండు ప్రదేశాలు కూడా మలద కరుస అనేటువంటి పేర్లతోటి ఖ్యాతికెక్కి ధనధాన్య సంపదలతోటి తొరతూగుతూ ఉంటాయి అని చెప్పి ఇంద్రుడు వరం ఇవ్వడం జరిగింది. శక్తి సంపన్నుడైనటువంటి ఇంద్రుడు ఆ దేశానికి ఒక ఉత్తమమైనటువంటి వరాన్ని ఇచ్చి ఆదరించడాన్ని చూసి దేవతలందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి బాగు అని చెప్పి ప్రశంసించారు. ఓ శత్రు సంహారక రామ, మలద కరుస అనేటువంటి ఈ ప్రదేశాలు ధనధాన్య సంపదలతో సంతోషంతో చిరకాలం వర్ధిల్లాయి. కొంతకాలం తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలం గలది, కామరూపిణి అయినటువంటి తాటక అనేటువంటి ఒక యక్షిని ఇక్కడ నివసించేది. ఆమె బలశాలుడైనటువంటి సుందుడు అనేటువంటి వాడికి భార్య అయింది. రామ, భయపడకు, నీకు క్షేమం కలుగుతుంది. ఆ తాటకకు మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుడు పుత్రుడుగా కలిగాడు. అతడు ఇంద్రుడంతటి పరాక్రమశాలి. అతని బాహువులు బలిష్టమైనవి. అతడు మహావీరుడు. అతని శరీరం, ముఖం విశాలమైనవి. భయంకరమైనటువంటి ఆ మహారాక్షసుడు నిరంతరం ప్రజల్ని బాధిస్తూ ఉన్నాడు. ఓ రామ, దుర్మార్గురాలైనటువంటి తాటక మలద కరుస అనేటువంటి ఈ 2 జనపదాలని కూడా నిత్యం ధ్వంసం అనరుస్తూ ఉంది. ఇక్కడికి 1.5 యోజనాల దూరంలో ఆ తాటక ఈ దారిని ఆక్రమించి నివసిస్తూ ఉంది. కనుక ఆ తాటకావరం ఉన్నటువంటి దారిలోనే ఇప్పుడు మనం వెళ్ళాలి. నా మాటని పాటించి నీ బాహుబలంతో దుర్మార్గురాలైనటువంటి ఆ తాటకని వధించు. ఈ దేశంను ఎప్పుడూ కూడా మునుపట్లాగే ఎలాంటి ఉపద్రవాలు లేకుండా చెయ్యి. ఈ దేశాన్ని కాపాడు. సామాన్యులకు ఎదిరింపసాధ్యం కానిటువంటి ఈ ఘోర రాక్షసి ధ్వంసమొచ్చినటువంటి ఈ పుణ్య ప్రదేశానికి ఎవ్వరూ రాకుండా ఉన్నారు. కళకళలాడేటువంటి ఈ దేశాన్ని తాటక ధ్వంసం గావించినటువంటి తీరును, తత్ఫలితంగా ఇది నిర్జనంగా మారినటువంటి విధానాన్ని కూడా నీకు పూర్తిగా చెప్పాను. ఆ తాటక ఇప్పటికీ కూడా ఈ అడవిని విడిచిపెట్టలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైనటువంటి శ్రీ రామాయణం నందలి బాలకాండలో ఇది 24వ సర్గ సమాప్తం. సో ఇక్కడ మనకి 3 విషయాలు, ఇక్కడ మనకి 2 దేశాల గురించి మాట్లాడుతున్నారు. అవేమిటి అంటే మలద కరుస అనేటువంటి దేశాలు, అలాగే ఇక్కడ తాటక అనేటువంటి ఒక యక్షిని ఉండేది. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం ఉండేది. ఆ తాటకి భర్త పేరు సుందుడు, ఆ తాటకి యొక్క కొడుకే మారీచుడు. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి రాముడితో చెప్పేది ఏమిటంటే, ముందుగా ఈ తాటక వధ జరగాలి, ఈ మలద కరుస దేశాలు ఎప్పట్లాగే ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి సందర్భం ఈ 24వ సర్గ. రేపు తాటక యొక్క జన్మ వృత్తాంతం, ఆమెకు ఉన్నటువంటి శాపం, లోకకంటకురాలైనటువంటి ఆ తాటకని చంపమని చెప్పి శ్రీరాముడికి విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి ఆదేశం, అదే రకంగా శ్రీరాముడు తాటకని వధించడం, ఈ 2 విషయాలు కూడా మనం రేపు చదువుకుందాం. 25, 26 సర్గలు. సో ఒక చిన్న విషయం చూద్దామండి. ఈరోజు కూడా మనకి మన సతీష్ గారు చక్కగా పిపిటి పంపించారు చూడడానికి, డిస్ప్లే చేయడానికి. ఎనీవే, సో ఈ ఆదివారం ఒకవేళ ఇక్కడ ఈ గ్రూప్ లో ప్రస్తుతానికి చదవడం అనేది ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ ఆదివారం ఏం చేద్దామంటే, ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఒక 30 minutes టైం మనం స్పెండ్ చేద్దాం అందరం కూడాను. సో దీన్ని ఏ రకంగా గుర్తుంచుకోవాలి, ఏ రకంగా సింప్లిఫై చేసుకోవాలి, ఏ రకంగా నలుగురికి అందించాలి అనేటువంటి విషయం మనం ఆదివారం అంతా కూడా ఒక 1/2 hour టైం తీసుకుని ప్రైవేట్ చాట్ లో డిస్కస్ చేద్దామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు. సో ఈరోజు వచ్చినటువంటి మంజుల గారు ఓం నమ శివాయ అండి, రెడ్డి గారు జై శ్రీరామ్,
ఆధ్యాత్మికం పీస్ఫుల్ లైఫ్. జై శ్రీరామ్ అండి. జ్ఞానదీపిక్ గారు నమస్కారం. జై శ్రీరామ్. శైలజారాణి గారు జై శ్రీరామ్. అజయ్ గారు స్వామి జై శ్రీరామ్. సో ఈ రోజుకైతే కొంచెం తొందరగానే ముగిసింది. రేపటి నుంచి యాక్చువల్లీ మనకి 2 రకాల ఛానల్స్ ఉన్నాయండి. ఒకటి కంప్లీట్ గా మన డివోషనల్ సైడ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, కాకుండా కొన్ని పోరాటం చేసేటువంటి ఛానల్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇప్పటిదాకా అయితే వాటిని దీంట్లో కలపలేదు. రేపటి నుంచి ఒక్కొక్క ఛానల్ ని కూడా పరిచయం చేద్దాం. యాక్చువల్లీ ఈ ఛానల్స్ అన్నిటినీ కూడా ఒక ఆయన మనకి ఒక సైట్ లో చేసి పెట్టారు. suvartha.sail అనే ఒక వెబ్సైట్ చూస్తే మనకు దాంట్లో ఉంటాయి. రేపు ఒకసారి ఆయన పర్మిషన్ తీసుకుని వాటిని కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా జై శ్రీరామ్. థ్యాంక్ యూ.